హలో, నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. ఎన్పీఎస్ లాగిన్ కోసం ఇప్పుడు ఏమేం అవసరం? ఇప్పుడు ఓఎన్డీసీ ద్వారా ఊబర్ రైడ్ను బుక్ చేసుకోవచ్చా? రైల్లో ఆహార సరఫరా కోసం ఐఆర్సీటీసీ తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? ఇవే కాకుండా ఇతర బిజినెస్ వార్తల్ని చూద్దాం ఇవాల్టి లంచ్ బాక్స్లో. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతాలోకి లాగిన్ అయ్యేందుకు ఉద్దేశించిన ప్రాసెస్ మరింత కఠినంగా మారింది. ఎన్పీఎస్ సిఆర్ఏ సిస్టంలోకి లాగిన్ అయ్యే సమయంలో ఆధార్ ఆధారిత ధృవీకరణ ఇప్పుడు తప్పనిసరి. కొత్త సెక్యూరిటీ ఫీచర్లు ఏప్రిల్ 1, 2024 నుండి అమల్లోకి వస్తాయి. ఇప్పుడు సిఆర్ఏ సిస్టంలోకి లాగిన్ అవ్వడానికి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ తర్వాత లాగిన్ అవ్వచ్చు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ దీనికి సంబంధించి సర్క్యులర్ కూడా జారీ చేసింది. పీఎఫ్ఆర్డీఏ సర్క్యులర్ ప్రకారం సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ సిస్టంలోకి లాగిన్ చేయడానికి ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ ద్వారా అదనపు భద్రతా ఫీచర్లు అమలవుతాయి. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాలు, స్వయం ప్రతిపత్తి సంస్థలతో నిర్వహించే ఎన్పీఎస్ కార్యకలాపాలకు సురక్షితమైన వ్యవస్థను సృష్టిస్తుందని పీఎఫ్ఆర్డీఏ తెలిపింది. మార్చి 31 వరకు బంగ్లాదేశ్, మారిషస్, బహ్రెయిన్, భూటాన్లకు 54,760 టన్నుల ఉల్లిపాయల్ని ఎగుమతి చేయడానికి ప్రభుత్వం వ్యాపారులకు అనుమతిచ్చింది. బంగ్లాదేశ్కు 50,000 టన్నులు, మారిషస్కు 1,200 టన్నులు, బహ్రెయిన్కు 3,000 టన్నులు, భూటాన్కు 560 టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేసేందుకు అనుమతించినట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గృహాలకు సరఫరాను పెంచడానికి, ధరల పెరుగుదలను నివారించడానికి ప్రభుత్వం డిసెంబర్ 8, 2023న మార్చి 31 వరకు ఉల్లిపాయ ఎగుమతులను నిషేధించింది. పసుపు రంగు పప్పులను సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గడువుని పొడిగించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీని ప్రకారం ఇప్పుడు పసుపు రంగు పప్పులను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవచ్చు. ఏప్రిల్ 2024 వరకు ఈ సదుపాయం ఉంటుంది. అంతకుముందు దాని గడువు మార్చి వరకు ఉండేది. ప్రభుత్వం డిసెంబర్లో ఈ గడువుని మార్చింది. అప్పుడున్న గడువును మార్చి 2024 వరకు పొడిగించింది. ఇప్పుడు మరో నెల దానిని పొడిగించింది. నవంబర్ 2017లో పసుపు పప్పులపై 50% సుంకాన్ని విధించారు. తర్వాత ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు దానిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారతదేశం ప్రధానంగా కెనడా, రష్యా నుంచి పసుపు రంగు పప్పులను దిగుమతి చేసుకుంటోంది. ద్రవ్యోల్బణం ఇంకా తగ్గలేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాలసీ విషయాల్లో ఎలాంటి ఇబ్బందికరమైన నిర్ణయం తీసుకున్నా ఆర్బీఐ ఇప్పటివరకు సాధించిన విజయాలకే దెబ్బ. ద్రవ్య విధానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ద్రవ్యోల్బణంతో వ్యవహరించే విషయంలో మానిటరీ పాలసీ విషయంలో ఇంకా కేర్ తీసుకోవాలి. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకూడదన్న దానికి అనుకూలంగా ఆర్బీఐ గవర్నర్ ఓటు వేశారు. మీరు త్వరలో ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ద్వారా ఊబర్ రైడ్లను బుక్ చేసుకోగలరు. ఇందుకోసం ఊబర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సదుపాయం తర్వాత మీరు ఊబర్ యాప్ లేకుండా కూడా మీకోసం రైడ్ ని బుక్ చేసుకోగలరు. ఊబర్ గ్లోబల్ సీఈఓ దారా కోస్ట్రో షాహీ మాట్లాడుతూ ఊబర్ భారతదేశంలో తక్కువ ధరలకే సేవలు అందిస్తోందన్నారు. ముఖ్యంగా 2-వీలర్, 3-వీలర్ సర్వీసెస్ విస్తరించాలని కూడా ఆలోచిస్తున్నట్టు తెలిపారు. ఇదే కాకుండా సంస్థ కొన్ని దేశాల్లో బస్సు సర్వీసులను కూడా ప్రారంభిస్తోందన్నారు. మీరు రైల్లో త్వరలో స్విగ్గీ ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రజలు రైళ్లలో మెరుగైన ఆహార సేవలను పొందడం కోసం ఐఆర్సీటీసీ ఫుడ్ ఆర్డర్ డెలివరీ యాప్ స్విగ్గీతో చేతులు కలిపింది. ఇప్పుడు ప్రయాణికులు ఈ క్యాటరింగ్ పోర్టల్ ద్వారా స్విగ్గీలో ఈజీగా ఆర్డర్లు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సౌకర్యం దేశంలోని 4 స్టేషన్స్లో మాత్రమే అందుబాటులో ఉంది. మొదటి దశలో బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ, విశాఖపట్నం ఈ 4 రైల్వే స్టేషన్లలో ప్రారంభించనున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. దీని తర్వాత ఈ సేవ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది. గ్రేటర్ నోయిడాలో ఉన్న ఆమ్రపాలి గ్రూప్ గృహ కొనుగోలుదారులు కళ త్వరలో నెరవేరుతోంది. ప్రభుత్వ నిర్మాణ సంస్థ ఎన్బీసీసీ అంటే నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ 10,000 కోట్ల విలువైన 5 ఆమ్రపాలి ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి నోయిడా అథారిటీ నుంచి అనుమతి పొందింది. ఎన్బీసీసీ లిమిటెడ్ 10,000 కోట్ల విలువైన ఆమ్రపాలి ప్రస్తుత ప్రాజెక్టులో ఉపయోగించని, ఇంకా కొనుగోలు చేయదగిన ఎఫ్ఏఆర్ అభివృద్ధి కోసం గ్రేటర్ నోయిడా అథారిటీ నుంచి సూత్రప్రాయ ఆమోదం పొందింది అని కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో తెలిపింది. మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎస్యూవీ స్కార్పియో ఎన్ Z8 సెలెక్ట్ లో కొత్త వేరియంట్ ను లాంచ్ చేసింది. ఇది మిడ్ వేరియంట్ Z6 టాప్ లైన్ మోడల్ Z8 మధ్య ఉంది. Z8 సెలెక్ట్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ తో వస్తోంది. ఈ కార్ 70కి పైగా కనెక్ట్ చేసిన ఫీచర్స్ తో వస్తోంది. దీని స్టార్టింగ్ ప్రైస్ 16.99 lakhs. స్కార్పియో ఎన్ Z8 సెలెక్ట్ వేరియంట్ సాధారణంగా Z8 వేరియంట్ కంటే 1.66 lakhs తక్కువ. స్కార్పియో NX షోరూమ్ పాన్ ఇండియా ధర 13.60 నుంచి 24.54 lakhs మధ్య ఉంది. ఎస్యూవీ కోసం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇది మార్చ్ 1, 2024 నుంచి డీలర్స్ దగ్గర అందుబాటులో ఉంటుంది. ఇది టాటా హ్యారియర్, సఫారీతో పోటీ పడుతోంది. అయితే ఈ
ధర పరిధిలోనే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ టాప్ లైన్ వేరియంట్లతో పోటీ పడుతోంది. ఇవి రోజు లంచ్ బాక్స్ కబుర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో కలుద్దాం. అంతవరకు రేడియో Money9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం Money9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.